నార్మల్గా మార్నింగ్ లేవగానే బడ్డీ దగ్గరకు వచ్చి హాయ్ చెప్పి కిసెస్ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. కానీ ఈ రోజు చూస్తే బడ్డీ లేదు. ఏమైంది అని చూస్తే అసలు రూమ్ నుంచి బయటికే రావట్లేదంట అమ్మ చెప్పింది. సో అందుకే నేను లోపలికి వెళ్ళి వాడు నార్మల్ గా వర్షం పడుతూ ఉంటే ఇలానే చేస్తూ ఉంటాడు అని చెప్పి నార్మల్ గానే అనుకున్నాను. కానీ వాడి ఫేవరెట్ ఫుడ్ చేసి పిలిచినా కూడా రావట్లేదు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది ఏదో అయిందని చెప్పి. సో అందుకే మేమే లోపలికి వెళ్ళి వాడు ఇలా ఎప్పుడు డల్ గా బిహేవ్ చేసినా కూడా ఫస్ట్ అమ్మ మొత్తం చెక్ చేస్తుంది ఏమైనా దెబ్బలు తగిలాయా అని చెప్పి. బికాస్ బడ్డీ చాలా యాక్టివ్ ఉంటాడు. ఇంకా నైట్స్ అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇంకా తర్వాత అర్థమైంది పా దగ్గర స్క్రాచెస్ పడ్డాయి, బ్లడ్ కూడా వస్తూ ఉండింది. బ్లడ్ అని అనగానే మా డాడీ అయితే ఫాస్ట్ గా వచ్చాడు ఏమైంది అని. పెద్దగా ఏం కాలేదు, జస్ట్ నార్మల్ స్క్రాచెస్ పడ్డాయి అండ్ బ్లడ్ కూడా వస్తూ ఉండింది. అమ్మ టర్మరిక్ రాయంగానే నార్మల్ అయిపోయింది అనమాట. అదేంటో తెలియదు కానీ డాగ్స్ కి మన ప్రేమే మెడిసిన్. ఎందుకంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా బాధగా రూమ్ లో కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే అమ్మ రాగానే మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. అమ్మ డాడీ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడి గోమ్ చేసి తినను అన్న ఫుడ్ అయితే హ్యాపీగా తినేసి ప్రశాంతంగా పడుకున్నాడు. అడిగే అర్థమైపోయింది అనుకుంటా మా అమ్మ నాన్న వచ్చారు, సో నాకేం ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి.